హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే ఒక అరగంట లేటుగా లేచామనుకోండి, ఇంకా డే అంతా కూడా మనకి హడావిడిగా ఉంటుంది కదా. అసలు కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి ఇంట్లో వాళ్ళ మీద. మన కోపాన్ని ప్రదర్శించేస్తూ ఉంటాము. తెలియని అనీజినెస్తో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ మధ్య అయితే నేను 4:30కే లేచేస్తున్నాను. 4:30కి లేచి ఏం చేస్తున్నారండి బాబా అంత పొద్దున్నే అనుకుంటున్నారా? నాకంటూ నేను ఒక గంట కేటాయించుకుంటున్నానండి పొద్దున్నే. మళ్ళీ నేను యోగా క్లాసెస్ జాయిన్ అయ్యాను అనమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను కదా, నాకు 22 ఇయర్స్ అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్కి యోగా చాలా ఉపయోగపడింది అని చెప్పి. ఇక్కడికి నెల్లూరుకి వచ్చేసాక కూడా ఒక గురువు గారి దగ్గర క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని. అన్న నేను ఇద్దరు కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అన్నకి అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా చెన్నైకి వెళ్ళి రావడం, 2-3 డేస్ బ్రేక్ అవ్వడం అలా ఉంటుందని చెప్పి నేను ఇంకా ఏవో రకరకాల రీజన్స్ పెట్టేసుకుని 1 ఇయర్ నుంచి ఆపేస్తున్నాను అనమాట కంప్లీట్గా యోగాని. సరే, ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నాను, పైగా ఒక గంట వాకింగ్ చేస్తున్నాను కదా అని ఆలోచించేదాన్ని. అలా ఆ భ్రమలో ఉండిపోయాను అనమాట ఇన్నాళ్ళు. కానీ మన శరీరం మనకి సంకేతాలను పంపిస్తూ ఉంటుందండి. మన శరీరంలో జరిగే మార్పుల్ని మనమే గమనించుకుంటూ ఉండాలి. అలా ఈ మధ్య కొంచెం చిన్న సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ మధ్య వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టెస్ట్లు అవి కూడా చేయించుకున్నాను. ఇంకా లేదు, మళ్ళీ నేను యోగా జాయిన్ అవ్వాలని చెప్పి మళ్ళీ మా గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సార్ మళ్ళీ నాకు క్లాసెస్ చెప్తున్నారు. 5-6 క్లాసెస్ అటెండ్ అవుతున్నాను అనమాట. అందుకే అంత పొద్దున్నే లేస్తున్నాను. క్లాసెస్ అయిన తర్వాత అండి, అసలు ఫస్ట్ 2 డేస్ అయితే అసలు నా బాడీ నాకు అస్సలు సహకరించలేదు. పైగా ఇప్పుడు కొంచెం చిన్న సమస్యలు స్టార్ట్ అయి ఉన్నాయి కదా, అస్సలు సహకరించలేదన్నమాట. ఇంక నేను చేయలేనేమో, ఇంకా కంప్లీట్గా యోగా అనేది కూడా చేయలేనేమో అని చెప్పి చాలా దిగులు పడిపోయాను అనమాట ఆ రోజు. కానీ మెల్లమెల్లగా 3rd డే 4th డేకి కొంచెం రెస్పాండ్ అవుతూ వచ్చింది. మీరు నమ్ముతారో లేదండి, 1 వీక్ కల్లా నాకు బ్యాక్ పెయిన్ ఉంటే కొంచెం అది రిలీఫ్ ఇచ్చిందండి. చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది ఇప్పుడు నాకు. వాకింగ్ మంచిదే అండి, కానీ వాకింగ్ మంచిదే అనే భ్రమలో మనం బ్యాక్ పెయిన్ ఉన్నా సరే, ఇలా తొంటి దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అవి ఉన్నా సరే తిరిగేస్తూ ఉంటాము. అవి తగ్గించకపోగా సమస్య ఇంకా పెరుగుద్దండి. ఏ సమస్యలు లేని వాళ్ళు వాకింగ్ చేసుకుంటే ఓకే, కానీ ఆల్రెడీ ఈ పెయిన్స్తో బాధపడే వాళ్ళు మాత్రం వాకింగ్ అస్సలు చేయకూడదండి. ఆసనాలు బెస్ట్ అండి, చాలా అంటే చాలా మంచిదండి. నిజంగా మనకి గొప్ప వరం అనమాట యోగా ఉండడం అనేది మన భారతీయ సంస్కృతిలో. ఇంకా అలాగే నేను గమనించింది ఏంటంటే, ఇంకా పొద్దున్నే ఇట్లా ఈ ఎక్సర్సైజులు ఇలాంటివి, ఈ యోగాసనాలు ఇవన్నీ చేశాక ఆ తర్వాత మనం వర్క్ చేసుకునేటానికి డైరెక్ట్గా ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే యాక్టివ్గా ఉందన్నమాట బాడీ అనేది. చకచక పనులన్నీ చేసుకుంటా ఉన్నాము. మనం లేయడమే రావడమే కిచెన్లోకి వచ్చేస్తాము. ఇంకా మైండ్లో కూడా ఏదో టెన్షన్తో ఉంటాం కదా, కొంచెం అదంతా కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. నేను గమనించింది అదే. ఇంకా మీరు కూడా, అంటే వయసుతో సంబంధం లేదండి, మన పిల్లలకు కూడా మనం ఇది నేర్పించాలి ముందు నుంచే. చిన్న సమస్యలు ఉంటాయి, అవి అలాగే ఉంచేసుకోకుండా ముందు ఈ ప్రయత్నం చేద్దాం. మనం యోగా ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, రిలీఫ్ ఇస్తుంది, 100% రిలీఫ్ ఇస్తుందండి. ఇంకా శృతి మించిపోయి మనకు అది ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా తప్పదు, ఇంకా ఆపరేషన్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అలా లేకుండా స్టార్టింగ్లో ఉన్నట్లయితే చక్కగా ఆసనాలు వేయడానికి ట్రై చేయండి మీరు కూడా. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, దగ్గరలో గురువు గారు ఎవరన్నా ఉంటే మనకి గురువు సమక్షంలో చేస్తే ఇంకా వాళ్ళు మనం చేసే పొరపాట్లను వాటిని సరిచేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర చేసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకా లేదు, మనకు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ఇంకా మనకి ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఫోన్లలో మంచి వీడియోస్ పెడతా ఉంటారు, ఏ సమస్యకి ఎలా చేసుకోవాలని వివరంగా చెప్తూ ఉంటారు. ఇంకా అలా అయినా సరే మనం ఫాలో అవ్వచ్చు. కానీ తప్పకుండా మనకంటూ మనం అయితే ఒక 1 అవర్ కేటాయించుకోవాలండి. అది కూడా పొద్దున్న టైం అనుకోండి, చాలా బెస్ట్ అనమాట. అసలు ఆ టైంలో అనుకోండి, అసలు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, బయట వాళ్ళు కూడా ఎవరు బెల్లులు కొట్టరు కదా, ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనకంటూ మనం తప్పకుండా ఒక 1 అవర్ని కేటాయించుకోవాలండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంటిల్లి పాదిని మంచిగా మనం చూసుకోగలుగుతాము. అసలు ఈ యోగా నాకు ఒకప్పుడు తెలియదండి. ఇప్పట్లోలాగా అప్పుడు ఈ అరిచేతిలో స్క్రీన్ మొబైల్స్ ఉండేవి కాదు కదా, నాకు తెలియదు అనమాట. ఇది ఎలా పరిచయం అయిందని దాని గురించి చెప్పే ముందర ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్తాను మీకు. ఆ పిల్లల్ని నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మిషనరీ స్కూల్లో జాయిన్ చేశానండి, ప్లే స్కూల్లో ఉన్నప్పుడు. అయితే వీక్లీ
సాటర్డేస్ అలాగా వెళ్ళాల్సి వచ్చేది. మంత్లీ వన్స్ వెళ్ళాల్సి వచ్చేదండి పీటీఎంకి. అలా వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఇంగ్లీష్లో భలే మాట్లాడేవాళ్ళండి. నాకేమో ఇంగ్లీష్ రాదు, నేను చదువుకుందేమో తెలుగు మీడియంలో, పైగా ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను అప్పుడు. గడగడ వణికిపోయేదాన్ని అనమాట. చిన్న చిన్నవి ఆన్సర్ చేయగలిగినా సరే చెప్పలేకపోయేదాన్ని, వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయేదాన్ని అనమాట. అబ్బా లేదు, నేను కూడా ఎలా అయినా సరే నేర్చుకోవాలి, కనీసం ఆన్సర్ ఇవ్వగలిగేంత వరకైనా నేర్చుకోవాలి అని చెప్పి ఎక్కడ బాగా చెప్తారని సెర్చ్ చేస్తే హైదరాబాద్లో రామకృష్ణ మఠం ఉంటుంది కదా, ఇందిరా పార్క్ దగ్గర, అక్కడ మంచిగా చెప్తారని తెలుసుకొని అక్కడికి వెళ్ళానండి. 1 గంట క్లాస్ ఉంటుంది అని తెలుసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళేదాన్ని అనమాట. అక్కడికి వెళ్ళాకే అర్థమైందండి యోగా గురించి. చక్కగా పోస్టర్స్ పెట్టేసి ఉంటారనమాట, సూర్య నమస్కారాలు పోస్టర్స్, పక్కన వాటి ఉపయోగాలు తెలుగులో చక్కగా రాసి పెట్టేసి ఉంటారనమాట బోర్డ్స్లో. అలాగే భగవద్గీత, వాటికి సంబంధించిన అంటే మనకి అర్థమయ్యేలాగా తెలుగులో మళ్ళీ ఆ భగవద్గీత శ్లోకానికి మనకు అర్థమయ్యే భాషలో మన తెలుగులో వివరించి, ఉదాహరణలతో వివరించి పోస్టర్స్ ఉండేవన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాకే తెలుసుకున్నానండి. అలా అక్కడ పరిచయం అయింది. తర్వాత నేను తెలుసుకొని జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ యోగా క్లాసెస్ కూడా చెప్తారనమాట రామకృష్ణ మఠంలో. అక్కడ వీక్లీ కోర్సెస్లు ఉంటాయన్నమాట. మైండ్ ఎన్హాన్స్మెంట్కి కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని, టాకింగ్ స్కిల్స్కి అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అయినా, ఫియర్ని ఓవర్కమ్ చేయడానికైనా, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి, ఇలా సపరేట్గా మాడ్యూల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఏ స్కిల్స్ అవసరమో వాటిలో జాయిన్ అయ్యేవాళ్ళు. చాలామంది వాళ్ళు మైండ్ రిలీఫ్ కోసం ఈ యోగా క్లాసెస్కి అటెండ్ అయ్యేవాళ్ళని చెప్పేవాళ్ళు. అక్కడ తెలుసుకున్నాను అనమాట యోగా గురించి. ఇక్కడైతే మీతో మాట్లాడుతూ వంట చేసేస్తూ ఉన్నాను. ఈ కర్రీ గురించి నేను సపరేట్గా షార్ట్ అయితే పోస్ట్ చేస్తానండి. ఇంకా ఫుడ్ గురించి కూడా, ఫుడ్లో కూడా మనం చాలా మార్పులే చేసుకోవాలి. కానీ ఒకేసారి పెద్ద ఎత్తున మార్పులు చేసేసుకొని అవి ఎలా అంటే 4 రోజులు పాటించేసి 5వ రోజు ఆపేసేలాగా ఉండకూడదండి. మనం ఇన్నాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం కదా, మనం అన్నం తినడానికి అలవాటు పడిపోయి ఉంటాము. నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్కి అలవాటు పడిపోయి ఉంటారు. టీ కాఫీలో అలవాటు ఉండేవాళ్ళు టీ కాఫీలు లేనిదే రోజు గడవదు. ఇలాంటివి ఉండేవాళ్ళు, వాళ్ళలో నేను ఒకదానిలేండి. ఒకేసారి మనం పెద్ద మార్పులు పెట్టేసుకొని స్ట్రిక్ట్గా ఒక 4 రోజులు చేసామనుకోండి, 5వ రోజుకి అది అట్టడుగుని పడిపోద్ది. ఇంకా నేను అలా కాకుండా మెల్లమెల్లగా నేను మార్పులు చేసుకుంటూ వస్తున్నాను. పూర్తిగా వాటిని ఆపేయకుండా కొంచెంగా అయితే నేను మార్పులు చేసుకుంటూ వస్తున్నానండి. పొద్దున్నే అయితే టీ తాగకుండా అస్సలు ఉండలేనండి. నాకు ఆ టీ డే అంతా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్నాళ్ళు అలా అలవాటు పడిపోయింది కదా నా మైండ్. ఇంకా అందుకని ఒక్కసారిగా ఆపేస్తే ఏమవుతుందంటే విపరీతమైన తలనొప్పి, ఇంకా అసలు కంప్లీట్గా ఇవన్నీ ఆపేద్దామా అనేలాగా అయిపోతుంది అనమాట. ఇక అందుకని కంప్లీట్గా ఆపకుండా కొంచెం టీ తాగుతున్నాను. కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ మధ్యకాలంలో జావ తాగుతుండేదాన్ని. ఇప్పుడైతే కంప్లీట్గా వెజిటేబుల్ జ్యూస్ తాగుతున్నానండి. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ, కొన్ని 2 టమోటాలు, ఇంకా ఇట్లా క్యారెట్, బీట్రూట్, కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసుకొని కొంచెం జ్యూస్ తీసుకుంటున్నాను. దాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాను అనమాట. ఇక మధ్యాహ్నం అయితే కంప్లీట్గా మనం ఇన్నాళ్ళు రైస్కి అలవాటు పడి ఉన్నాం కదా, ఒక్కసారిగా ఆపేయలేము కాబట్టి రోజు చేసుకునే రైసే, కాకపోతే ఫుల్గా మరీ ఎక్కువగా పొట్ట నిండా తినేయకుండా కొంచెం ఒక 80% తిని ఒక 20% గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఏ కర్రీ చేస్తే ఆ కర్రీతో అట్లా మార్పులు చేసుకుంటూ వస్తున్నానండి. మెల్లమెల్లగా మార్పులు చేసుకోవాలండి. ఒకేసారి మనం ఏకదమ్మున మారిపోవాలనుకుంటే అసలుకే మోసం అయిపోద్ది. ఇక నైట్కి అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇంకా ఈవినింగ్ కూడా కొన్ని టీ తాగుతున్నాను అనమాట. నాకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట తాగకపోతే. దాని నుంచి కూడా మెల్లగా బయటపడాలి అనుకుంటున్నాను. భోంచేశాక ఇంకా ఈ పని పెట్టుకున్నానండి. ఈ టీపా కింద కబోర్డ్లో పేపర్లు ఫుల్గా నిండిపోయి ఉన్నాయి అనమాట. ఇంక ఇవన్నీ తీసి సర్దుతూ ఉన్నాను. ఐరన్ అనికి ఇచ్చేస్తూ ఉంటాను ఇవన్నీను. అన్న 2 days బ్యాక్ వచ్చారు కానీ మర్చిపోయాను ఇవ్వడానికి. ఇంకా తీసి పక్కన పెడితే గుర్తుగా ఇవ్వచ్చని పక్కన పెడతా ఉన్నాను. ఇంటి ముందరికి ఆటోలు వాళ్ళు వస్తూ ఉంటారు ఇవి కొనుక్కునే వాళ్ళు, కానీ వాళ్ళకి ఇస్తే మహా అయితే ఒక 50 రూపాయలు ఇస్తారు. అదే అన్నకి ఇచ్చాను అనుకోండి, అన్న వర్క్ పర్పస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా అనేసి ఇంకా ఐరన్ అనికి ఇచ్చేస్తాను.
మా ఇంట్లో ఈ న్యూస్ పేపర్ చదివేది నేను ఒక్కదాన్నే అండి. ఇంకే ఇంట్లో వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు నన్ను. అన్నీ ఇప్పుడు మొబైల్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వచ్చేస్తూ ఉంటే ఈ న్యూస్ పేపర్ కొని చదువుతూ ఉంటావు గంటల గంటలు కూర్చొనని నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టం అండి ఇలా పేపర్ రీడ్ చేయడం అంటే. సండే వచ్చే బుక్లో ఆర్టికల్స్ చదవాలన్నా చాలా ఇష్టము. అప్పుడైతే నేను రామకృష్ణ మఠం వెళ్ళినప్పుడు వివేకానంద స్వామి బుక్స్ కొన్ని కొనుక్కున్నాను స్టార్టింగ్లో తెలియక. తర్వాత తెలిసింది రెంట్కి కూడా ఇస్తారని రెంట్కి కూడా తెచ్చుకొని చదివేదాన్ని. రీడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా ఉండేది. ఇంక ఈ పేపర్లో అయితే అన్నీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో తప్పులేదు కదా. జస్ట్ హెడ్లైన్స్ అన్నీ చదువుతాను. ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్స్ డీటెయిల్గా చదువుతాను అనమాట. ముఖ్యంగా నాకు ఈ పేపర్లో నాకు వసుంధర పేపర్ వస్తుంది చూసారా, మన ఆడవాళ్ళకి సంబంధించే ఉంటుంది ఆ పేపర్ మొత్తం కూడా. అది చదవడం అంటే ఇష్టంగా అనిపిస్తుంది. మన లేడీస్కి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు స్టోరీ ఉంటుంది అనమాట. వాళ్ళు సాధించిన విజయాలు వీటి గురించి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అప్పట్లో నాకు ఆ స్టోరీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసిందండి. ఒక 7వ తరగతి చదివిన ఒక అమ్మాయి తను పెళ్ళైపోయాక తను పై చదువులు చదువుకొని తర్వాత తను ఒక వ్యాపార రంగంలో తను ఎలా డెవలప్ అయింది, తను సాధించిన విజయాల గురించి ఒక స్టోరీ అనమాట. ఆ స్టోరీ చదివాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అప్పుడే నేను మళ్ళీ వెళ్ళి డిగ్రీ జాయిన్ అయ్యాను అనమాట. డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను అప్పుడు. అలాగే ఆ తర్వాత ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను, టాలీ నేర్చుకున్నాను. బీఈడీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఎడ్సెట్కి ప్రిపేర్ అయ్యాను. ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. కానీ కాలేజ్కి జాయిన్ అవ్వలేదులేండి. డే అంతా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఆగిపోయాను. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదా, వీళ్ళకి 2 వరకే స్కూల్ ఎండ్ అయిపోయేది అనమాట. అప్పుడు ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే ఉద్దేశంతో ఇంకా జాయిన్ అవ్వలేదు. నేను అవి చదివి ఏదో జాబ్ చేయలేకపోయినా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనకు వస్తుందండి. కొన్ని నేర్చుకోవడం వల్ల పిల్లలకి చదువు చెప్పుకోవడంలో కావచ్చు, మనం బయట వ్యక్తులతో మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ కావచ్చు, ఎంతో కొంత అయితే ఉపయోగం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అండి. మనకు అరచేతిలో మొబైల్ ఉంది, చాలా విషయాలు ఇందులో నేర్చుకోవచ్చు మనము. ఇప్పుడు అంతా ఫాస్ట్గా ఉంది కదా. అప్పుడు చదివిన వాళ్ళకి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కొన్ని తెలుసుకోవాలి అంటే మొత్తం మొబైల్లో ఉంటుందండి. అన్నీ ఇందులో నేర్చుకోవచ్చు. మనకు తెలిసిన భాషలోనే చాలా ఛానల్స్ చెప్తూ ఉంటాయి. ఏంటో చాలా మాట్లాడేసాను మీతో ఇవాళ వీడియోలో. ఇక్కడ తెలియకుండా లోపల చాలా చెప్తున్నిందండి అసలు. ఇక్కడ రెడ్ రైస్తో దోసపిండికి నానబెడతా ఉన్నాను. ఈ రెడ్ రైస్ గురించి తెలుసు కదండి. ఈ మధ్య కొంచెం చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు యాడ్ అయి ఉన్నారు కదా. పండిస్తారండి ఇవి, పొలంలో పండించారనమాట. ఇంకా వీటిని రైస్ రూపంలో వండితే అందరూ తినట్లేదని చెప్పి ఇంకా దోశలకి రుబ్బి పెడతా ఉంటాను. ఇక నేనైతే ఇక్కడ చెరుకుతున్నాను కదా, ఇవి మిల్లులో వేసినప్పుడు ఏంటంటే చాలా పొట్టు వచ్చేసింది అనమాట. ఇంకా అందుకని చెరుకే వేసుకోవాలి. చాలా వడ్లు పొట్టు ఉంటుంది అందులో. ఒక 3 గ్లాసులు రెడ్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ నిండా మినపప్పు వేసాను. అక్కడ ఒక 1/2 గ్లాస్ నిండా పెసర్లు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ నిండా నల్ల శనగలు వేసుకుంటున్నాను. ఇక్కడ మిల్లెట్ దోశలాగా అనుకోండి, హెల్దీ వేలో. ఇక ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా నైట్ టైం చాలా వరకు రైస్ తగ్గించేస్తున్నారు వీళ్ళు. ఇంక వాళ్ళకి కూడా ఇట్లా దోశలు వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. దోశలని లేదంటే చపాతీలని అలాగా కొన్ని మెంతులు కూడా వేసి నానబెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు చూపిస్తానులేండి ఈ దోశ గురించి. ఇక ఇవాల్టి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే వారికి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.